అబ్బాయి అబ్బాయి అనుకుంటున్నాడు. అంతలోకి ఒక స్వరం వినపడుతుంది, జక్కయ్య దిగు అన్నాడు. ఎవరు అంటే కింద చూసేసరికి ప్రభువే ఉన్నాడు. కింద ఎవరున్నారన్నా? ప్రభువే కనిపిస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు ప్రభు. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగు అన్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేసుంటాడు? ప్రభువా అడుగును కాదయ్యా అన్నాడా? వెంటనే త్వరగా దిగాడు. త్వరగా దిగి యేసు ప్రభునంట చేర్చుకుని తన ఇంట చేర్చుకున్నాడు. ఇదంతా కూడా లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అదవుతుందమ్మా. అయితే ఇంటికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు తెలుసా? యేసు ప్రభు, జక్కయ్య. మరి పక్కన ఉన్న శిష్యులు కూడా వెళ్ళి ఉంటారు కదా. ఒకటి ఆలోచించాలి మనం, అక్కడ చాలా మంది గుంపు ఉన్నారు. ఒక 2,000 మంది ప్రజలు ఉన్నారు అనుకున్నాం. చాలా మంది గుంపు ఉన్నారు. ఎవరు కావాలి ప్రభుకి? గుంపు కావాలా, ఒకరు కావాలా? చెప్పండి. యేసు ప్రభు యొక్క స్వస్థతలు కావాలలో చాలా మంది ఉంటారు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే చూడాలని ఆనందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ యేసు ప్రభువే కావాలన్న వాళ్ళు తక్కువ ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. యేసు ప్రభు కావాలన్న వాళ్ళు తక్కువ మంది. అవును కదా? యేసు ప్రభు యొక్క అద్భుతాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. గుంపులు ఉంటారు. యేసు ప్రభు కావాలన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో జక్కయ్య ఒకడు. ఇప్పుడు మనకు కూడా ఏం కావాలి? యేసు ప్రభు కావాలా? యేసు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం కావాలా? చెప్పండి. యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం కావాలి అంటే స్వార్థం అవుతుంది. అది యేసు ప్రభు లేకుండా ఆశీర్వాదం ఎందుకమ్మా? అంతే కదా. యేసు ప్రభు ఉంటే ఆయన శ్రీమంతుడు కనుక సమస్తం మనమే. ఆయన కనుకుంటే సమస్తం మనమే. ఆశీర్వాదానికే కర్త ఆయన. నువ్వు ఆయన ఉంటే మనకేం తక్కువ అవుతుంది? ఏమి తక్కువ. కాబట్టి ఆయన కోరుకోవాలి. ఈ జక్కయ్య ఏమన్నా తెలుసా? ప్రభా నువ్వు నా ఇంట రావాలి అని వెంటనే తీసుకెళ్లాడు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మాట్లాడకుండా ఉంటాడా? యేసు ప్రభు మాట్లాడుతుంటే ఒక్కొక్క మాట ఆయన గుండెలో అగ్నిలాగా మండింది. ఆయన గుండెలో ఏమైందమ్మా? అగ్నిలాగా మండింది. మండి ఏమన్నా తెలుసా? అయ్యా ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా డబ్బులు తీసుకుంటే వారికి నా ఆస్తులు సగం ఇచ్చేస్తా. ఎవరి దగ్గరైనా 100 రూపాయలు తీసుకుంటే తిరిగి 400 ఇచ్చేస్తా, 400 ఇచ్చేస్తా. ఉంచుకోనయ్యా. ఎందుకన్నాడు ఆ మాటనంటే, ఈ ఆస్తి కంటే, సంపాదించిన సంపద కంటే నీవు నాకు కావాలి. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు, నా ఇంటికి వచ్చావు, నా పాపమంతా కూడా బయటేసావు. ఎట్లాగా నిత్య జీవాన్ని పొందుకోవాలో, ఏ విధంగా పరలోకం వెళ్ళాలో అన్ని బోధించేసావు నాకు. కాబట్టి నాకు ఈ ఆస్తి ఏమి వద్దయ్యా, అన్యాయమైనటువంటి ఆస్తి నాకు వద్దు అన్నాడు. ప్రభు అంటాడు లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, ఇతడు కూడా ఒక మాట చెప్పి 9వ వచనంలో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. తర్వాత ఇంకో మాట 10వ వచనంలో, నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు పరలోకం నుంచి దిగివచ్చి భూమికి వచ్చాడు. అది ఈ ముందు నశించిపోయాడు. ఈ జక్కయ్య నశించిపోయాడా లేదా? అన్యాయ సొమ్ముతో, అక్రమంగా, లాభార్జనతో మనుషులను పీకు తిన్నాడు, మనుషులను ఇబ్బంది పెట్టాడు. అతను కనుక చనిపోతే, యేసు ప్రభు లేకుండా చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిందే, నిత్య నరకాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ఏమన్నాడు? భూమి మీద ఏం చేశాడనంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి తన ఆస్తి, అక్రమంగా సంపాదించిన ఏ ఆస్తిని పంచిపెట్టేస్తా ఉన్నాడు. నీవుండగా నాకు ఏం అవసరం లేదు, ఈ లోకంలో ఏది నాకు వద్దు, నీవే నాకు కావాలి. యేసు ప్రభును ఒక పక్క, ఆస్తి అంతా ఒక పక్క వేస్తే యేసు ప్రభువే ముందుంటాడు, తూగుతాడు. యేసు ప్రభుకి సాటి ఈ లోకంలో ఏది రాదు అని గ్రహించాడు జక్కయ్య. కాబట్టి ఏం చేశాడమ్మా? ప్రభుని నమ్ముకుని దేవుని కోసం జీవించడానికి తన ఆస్తిని పంచిపెట్టేయాలని అనుకున్నాడు. ఆశపడ్డాడు ముందు.
నువ్వు దాచిపెట్టడా లేదా? ఎవరు